హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు చెల్లి పెళ్ళిలో అక్క సందడి ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ. సో ఈరోజు ఏంటంటే మా చెల్లిది రాటనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా పెళ్ళికి నేను ఎంజాయ్ చేయలేను, ఎందుకంటే పక్కన వాళ్ళ పెళ్ళికి ఎంజాయ్ చేయగలను. నా పెళ్ళికి ఏంటంటే అలా నేను కూర్చోవడం, నా పని ఏంటంటే తినడం, కూర్చోవడం, ఏదైనా ఎవరైనా వస్తే వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి తాంబూలం ఇవ్వడం, అంతవరకే నా పని ఉంటుంది. కానీ పెళ్ళి కూతురి పని ఇంకా మిగిలిన అంత సందడిగా తిరిగేది చేసేది చుట్టుపక్కల ఉన్న వాళ్ళే. సో అందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే అంత బాధ్యత అని నేను చెప్పను, కానీ నేనైతే ఎంజాయ్ చేశాను పెళ్ళంతా. రాట దగ్గర నుంచి, ఫోటోషూట్ దగ్గర నుంచి, బావ రాట ఒడుగు అన్నీ కూడా. సో అక్కడి నుంచి ఇప్పుడు మా ఇంట్లో సందడి అయితే మొదలైపోయింది ఈ రోజు నుంచి. సో ఇగోండి అయితే పెళ్లిపేటలు కాదు సారీ, రాట దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ అంటే అన్నీ చేస్తారు కదా, విఘ్నేశ్వరుడు పూజ చేసి తర్వాత పెళ్ళికి పెళ్ళి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు అనమాట. కంకణాలు కట్టుకొని ఇంకా అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. రాట వేస్తే పెళ్ళికి నాంది అన్నట్టు అనమాట. అంటే ఎలా చెప్తారు అది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. సో ఇగోండి మా డాడీకి చిన్నది యాక్సిడెంట్ అయింది. సో అందువల్ల ఆయన ఇబ్బందిగా పడ్డారు పాపం చాలా. ఇగోండి ఇంకా మా విఘ్నేశ్వర పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మా వాళ్ళు అందరూ వచ్చారు. చెప్పాలంటే నా దానికన్నా మా చెల్లి పెళ్ళి చాలా బాగా జరిగింది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా నా మీద దాన్ని ఇంకా బాగా జరిగింది. నాది బాగానే జరిగింది, బాగా జరగలేదు అనట్లేదు. మనకు అప్పుడు అంతగా తెలియదు కదా, ఇప్పుడైతే కొంచెం అన్నీ తెలుస్తాయి మనకి, ఎలా చేయాలి ఏంటి అనేది. నా పిల్ల చేసిన మిస్టేక్స్ దీని పిల్ల చేయకూడదన్న థాట్లో అంత బాగానే చేసాము. చాలా బాగా అయింది దీని పెళ్ళి కూడా. ఇంకా ఇక్కడ కంకణాలే కడతారు. కంకణాలు కట్టిన తర్వాత ఇంకా రాట అనేది వేస్తారనమాట. ఇవన్నీ రాటకి కావాల్సిన ఇవేమంటారు అన్ని మొక్కలు కలిపి అనమాట. ఇవి చిన్న చిన్నగా కోసి దాన్ని కడిగి అందరూ కలిసి పసుపు బొట్లు అవన్నీ పెడుతున్నారు. దానికి పసుపు రాసి బొట్లు అవన్నీ పెట్టి రాటనైతే తీసుకువెళ్ళి అక్కడ పెడతారనమాట. ఇదంతా మేనమామ చేస్తాడు దగ్గర నుంచి అవన్నీ. సో ఇంకొన్ని ఇదంతా అయిన తర్వాత ఇంకా తీసుకెళ్తే వచ్చేసారు అక్కడికి. అందరం ఎంతమంది రాస్తాం, అందరం చేతులు పెట్టడమే, అక్కడ ఖాళీగా ఉండదు. కానీ పర్వాలేదు, అందరూ చెయ్యేస్తేనే మంచిది. ఎవరు చెయ్యాలన్నది అనేది తెలియదు కదా. సో అందుకే అందరూ ముత్తైదులు అందరూ రాటకైతే కడతారు. ఇంకండి మా ఇంటి ఆడపిల్లలు అనమాట వీళ్ళిద్దరూ, అందుకే వాళ్ళే ముందుగుండా అన్నీ చేస్తారు. ఇవన్నీ రాటకైతే ఇక్కడికి వచ్చేసాం కదా, అందులోని అన్ని నవధాన్యాలు అన్నీ వేస్తారు. ఏమేమైతే అవన్నీ పాలు అన్నీ వేసి ముందుగుండా అవన్నీ వేసి పూజించిన తర్వాత రాట అనేది అందులో పెడతారనమాట. రాట అందులో పెట్టేసి ఇంకా అక్షింతలు వేసేసి ఇంకా దాన్ని అటు ఇటు కదలకన్నా కడతారనమాట. కొంచెం మట్టి కూడా వేసి సర్దుతారు, దానికి సర్ది ఇంకా పాలు నవధాన్యాలు పసుపు కుంకుమ అన్నీ వేసి ఇంకా దండం పెట్టుకుంటారు. ఇంకా పెళ్ళయి వచ్చినంత వరకు ఇదైతే ఇక్కడ దీపం పెడతారనమాట. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు ఇంటికి వచ్చి ఏదైనా మంచి రోజు చూసే దాన్ని కదుతారనమాట. అంతవరకు రాట అనేది పూజిస్తారనమాట. ఈ రాట వేసిన తర్వాత ఇంటి ముందు పందిరేయడం అన్నీ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ అందరూ అక్షింతలు అయితే వేస్తున్నారు. పాలు అక్షింతలు నవధాన్యాలు అన్నీ వేస్తారనమాట. వేసి 9 రోజులు ఉంచుతారు అనుకుంటా. దీన్ని 9 రోజులు ఉంచిన తర్వాత అప్పుడు తీసేసి గంగలో కలిపేస్తారు. ఇదిగోండి ఇక్కడ ఆడపిల్లలు అడుగుతున్నారనమాట డబ్బులు. ఇంకా దాని తర్వాత తాంబూలాలు అయితే అందరికీ తీసుకొని నెక్స్ట్ అయితే టిఫిన్లు అయితే చేసేసాం. అప్పటికే చాలా టైం అయిపోయింది. సో ఆ రోజు టిఫిన్ గారి ఇడ్లీ అనమాట. అది శుభ్రంగా తినేసి తర్వాత ప్రియాంకనైతే పెళ్లి కూతురుని చేశారు. ఫస్ట్ తాతగారే చేశారనమాట. మా మామయ్య పెళ్లి కూతురు చేసిన తర్వాత నేను కూడా మా చెల్లికి చీర అది కొన్నాను. చీర గాజులు అన్నీ పెట్టాను అనమాట మా చెల్లికి. సో
నెక్స్ట్ నేనైతే ఇచ్చాను దానికి. నాకేంటంటే ఫుల్ పసుపది రాసి అంతా చేశారు, కానీ మా చెల్లికి పడట్లేదు అనేసి ఎక్కువ ఇదైతే చేయలేదు. తర్వాత మా చిన్నాన్న కూడా, ఇద్దరు చిన్నాన్నలు చీరలు కొన్నారు. సో ఇద్దరు కూడా చీరలు అయితే పెట్టారనమాట. అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాం. ఇది మా ఫ్యామిలీ అంతా, మా డాడీ వాళ్ళు 5గురు, మేము అందరం కలిసి అనమాట. అండ్ ఇవన్నీ మా సాయిగాడు చరణ్ మిస్ అయ్యారు, మిగిలిన వాళ్ళందరం ఇక్కడే ఉన్నాము. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఊర్లో అమ్మవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ మా పెళ్ళికి రండి అని ఆహ్వానించడానికి అయితే వెళ్ళామన్నమాట. సో ఊర్లోని దగ్గర ఒక 5-6 గుళ్ళకైతే వెళ్ళామన్నమాట. ప్రతి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి అంటే మొక్కుకుంటాం అనమాట, పిల్లంతా సక్రమంగా అయ్యేలా చూడమని, ఇంకా ఏ ఆటంకాలు రాకుండా అంతా సక్రమంగా అయిపోయేలా చూడమని పిలుస్తాము. ఇంకా అంటే మేము ఇలాగ వెళ్తున్నాం కదా, మీరు కూడా పల్లికి రండి అని ఆహ్వానిస్తున్నట్టు అనమాట. అన్ని గుళ్ళకి, అమ్మవారి గుళ్ళు అవ్వనివ్వండి, రాముల వారి గుడి అవ్వనివ్వండి, ఏ గుడికైనా ఏ ఊళ్ళో ఎన్ని గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళకి వెళ్ళి మనం అలాగా పిలాలి అమ్మవార్లకి. అంటే వాళ్ళు కూడా, వాళ్ళ ఆశీస్సులు కూడా మనకు కావాలి అనేసి అయితే వెళ్తాం. మేము ఇవన్నీ కూడా ఆ రోజే వెళ్తాం అన్నమాట. రాట ఏ రోజు అయితే వేస్తామో ఆ రోజు ఈ పని కూడా చేస్తామన్నమాట. సో ఇంకా మా అత్త వాళ్ళు, మేము, ఇంకా మా చెల్లి, నేను, ఇంకా చాలామంది అయితే వెళ్ళామన్నమాట. అన్నీ పట్టుకొని ప్రతి అమ్మవారి గుడికి అయితే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అన్నీ చేస్తామన్నమాట. ఇది బంగారం తల్లి అమ్మవారి గుడి. ఇది ప్రతి సంవత్సరం తప్పించి సంవత్సరం ఈ అమ్మవారికి అయితే మా ఊర్లో కూడా పండగ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు ఆ పండగ టైంలో. ఎప్పుడంటే మాకు మా ఊరు పండగ ఉంది, సరేపాలెం పండగ అనేసి. ఆ పండగ అయిన వారంకి ఈ అమ్మవారి పండగ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో బాగుంటుంది ఈ పండగ కూడా, చాలా బాగా చేస్తారు మా ఊర్లో. ఇంకా ఫైనల్గా మేము ఈ ఎండలో తిరుగుతున్నాం అనేసి మా చెల్లెళ్ళు అయితే వాటర్ క్యాన్ పట్టుకొని మా వెనకట్లే తిరుగుతున్నారు. ఇక మా చిన్నాన్న డ్రింక్స్ అయితే తీసుకొని వచ్చారనమాట. డ్రింక్స్ అంతా తాగేసి ఫైనల్గా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అయిన తర్వాత మధ్యాహ్న కార్యక్రమం అనమాట. ఇది మాకు అవిరీడు కూడా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని పెడతారు ఏంటి అనేది నాకు ఆ లెక్క తెలియదు, కానీ అవిరీడు అయితే ఉంటుంది అనమాట. అవిరీడి దేనికోసం అంటే పెళ్ళి, ఇది ఏంటో దీని కథ కూడా నాకు అంత సరిగ్గా తెలీదు. ఈసారి తెలుసుకొని మీకు చెప్తాను. ఏంటంటే ఈ అవిరీడు ఏంటంటే మన ఆచారం బట్టి పెట్టుకుంటారనమాట. ఇన్ని అని లెక్క ఉంటుంది. సో ఆ లెక్క ప్రకారం అయితే పెట్టుకుంటారు. ఏగోండి ఇలా బొమ్మలు వేసి తీసుకొస్తారనమాట, ముగ్గులు వేసి. కొందరికి ప్లెయిన్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా వీటన్నిటికి పసుపు అది రాసేసి బొట్లు పెట్టి ఇంకా పసుపు కొమ్ముతో దారం కడతారనమాట. ఎవరైతే ఏ కుండకైతే దారం కడతారో ఆ కుండ వాళ్ళు తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి. సో ఇగోండి ఫస్ట్ డైరెక్ట్గా అయితే ఇది ఇంటికి తీసుకురారు, ఎక్కడైనా గుడి దగ్గర పెట్టేసి గుడి నుంచి ఇంటికి తీసుకెళ్తారనమాట. ముత్తైదువులు అందరూ వచ్చి ఒక్కొక్కటి తీసుకొని వెళ్తారు. సో ఇంకా ఇదిగోండి ఫస్ట్ మా పెద్ద అత్తతో స్టార్ట్ చేస్తుంది. తర్వాత మా పిన్ని, ఇంకా మేమందరం ఎవరు ఏ కుండ అయితే పట్టుకోవాలనుకుంటున్నారో ఆ కుండకి ఆ దారం కట్టి ఇంకా ఇంటికైతే తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఈ అవిరీడు అనేది పెళ్లి కూతురు చూడకూడదనమాట. పెళ్లి కూతురు పెళ్ళయ్యి వచ్చిన తర్వాతే చూడాలి. ఎందుకంటే పెళ్ళికి ముందు చూడకూడదు అంటారు. సో తను చూడకుండా ఏదో అడ్డుగా ఏదో ఒకటి అయితే పెట్టుకోవాలన్నమాట. దీనికి ఇక ఎంతమంది అయితే వచ్చామో అంతమంది ఒక్కొక్క కుండకి ఒక్కొక్క దారం అయితే కడుతున్నాం అనమాట. ఇంకా ఆ దారాలన్నీ కట్టిన తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతాం. వీటిల్లో వేయడానికి ఇంకా చాలా ఉంటుంది దీని ప్రాసెస్. తర్వాత ఒక్కొక్కరు ఇంకా కుండలు అయితే పట్టుకొని వచ్చేస్తున్నారు. ఇక బయట కూడా ఎవరికి కనిపిస్తుంది, మరి పూర్తిగా కప్పుకొని అయితే తీసుకురాలేం కదా. సో అందుకు కొంచెం అయితే కప్పుకొని ఎవరికి కనిపించకన్నా ఆవిరిలు అయితే తీసుకొని ఇంట్లోనైతే పెట్టుకుంటాము. తీసుకొని అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఒక్కొక్కరు విని.
నాకు ఇవన్నీ చేయడం అంటే ఎంత సరదా అనిపించిందో. ఫస్ట్ టైం కదా, నా పెళ్ళికి నేను ఎలాగో చేయలేను, పెళ్ళైన తర్వాత ఇలాంటి అన్నిటికి చేయడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట మనకి. సో అన్నిటిలోనే బాగానే తిరిగాను, అన్నీ బాగానే చేశాను, అన్నీ ఎంజాయ్ చేస్తూ చేశాను. కష్టం అని ఏది అనిపించలేదు, నాకైతే చాలా ఇష్టంతోనే చేశాను. సో ఇక ఒక్కొక్కరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడి నుంచి కుండలన్నీ బయటకి తీసుకొచ్చి, అవిరిడు అంటాడు, ఇది ఎవరి ఇంట్లోనైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో చల్లదనం ఉంటుంది అనమాట. అంటే మరి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళది కొంచెం లైఫ్ అనేది ఆరోగ్యపరంగా డబ్బు పరంగా అయితే కొంచెం అంత బాగానే ఉంటుంది అనమాట. ఇంకా ఈ అవిరిడిని అయితే మేము ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. అన్నిటికీ ఏమంటారు వాటిని, వాళ్ళైతే ఉండాలన్నమాట. మంగళ వాయిద్యాలతోనే తీసుకెళ్ళాలి ఏదైనాను. అందుకే ఫస్ట్ గుడి దగ్గర అయితే పెట్టించాము. గుడి నుంచి వాటికి పసుపు బొట్లు దారాలు అన్నీ కట్టేసి, పసుపు కొమ్మలు అన్నీ కట్టేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. పాపం మా పాప అన్ని దగ్గరికి తిరిగి అలసిపోయి పాపం రాలేకపోతుంది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లో కూడా మేము ఏంటంటే దేవుడి గదిలోనే మా అమ్మ పెట్టింది ఒకటైతే పెట్టేసి, ఒక స్టాండ్ లాంటి ఉండేది అంతకుముందు దేవుడి దగ్గర పెట్టేవాళ్ళమంట. ఆ స్టాండ్ మీద కొంచెం బియ్యం వేసి పెట్టింది అనుకుంటా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఈ కుండలో కూడా తాంబూలం అరిసి అన్నీ పెడతారనమాట. అన్నీ పెట్టిన తర్వాతే అక్కడ పెట్టేసి దీపాలు అయితే వెలిగిస్తారనమాట. ఈ దీపాలు కూడా ఏంటంటే మనం పెళ్ళికి వెళ్ళి వచ్చినంత వరకు ఈ దీపాలు అయితే వెలుగుతూనే ఉండాలి. ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు, చూసారా, తాంబూలంతో పాటు అరిసి కూడా అందులో వేస్తారనమాట. ఇంకా ఈ కార్యక్రమం ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చేసి ఇంకో చోటుకైతే వెళ్ళాం. ఇంటి ముందు అలుగుతారు కదా, పీన వేస్తారు కదా పెళ్ళికి వేసమని, ఆ పీన మట్టి తేడం కోసం అయితే వెళ్ళాము. ఇగోండి ఇది మేము ఇంట్లో సర్దింది అయితే. ఇంకా ఇక్కడి నుంచి మేమైతే మట్టి తేడం కోసం అయితే వెళ్ళాము. పీన వేయడానికి పెళ్ళి పీన వేయడానికి అయితే వెళ్ళామన్నమాట. అంతా ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసి వెళ్ళాం. కానీ ఓపిక తెచ్చుకొని అయితే అంత లెక్క తిరిగాము. దానికి మాత్రం చాలా మెచ్చుకోవాలి మా వాళ్ళని. ఎందుకంటే ఆ ఓపిక మీద తిరగాలి మరి. ఆ ఒక్కరోజే కదా, మళ్ళీ 10 సార్లు తిరగరు కదా. సో ఇకండి ఒక్కొక్కరు కొంచెం మట్టి తెచ్చుకొని వేసారనమాట. ఒక్కొక్కరం అవన్నీ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర మంచిగా పీన అలికేసి దానికైతే ముగ్గులైతే పెట్టారు. అది మనం ప్రత్యేకించి మళ్ళీ తీయక్కర్లేదు, అది వాన వచ్చినప్పుడు అలా కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఇక్కడే వేశారనమాట. ఈలో పందిరి కూడా వేసేసారు ఇంటి దగ్గర. మీకు ఎలా అనిపించింది? మా దీంట్లో ఇలాగే చేస్తారు. రాట వేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఇవన్నీ చేస్తారనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.